ఏరా మామ షాప్ దగ్గరికి వెళ్దాం పదరా. నీకేంట్రా తినడం తాగడం తప్ప ఏం తెలియదు. అయినా మీ అమ్మ నాన్న నీకు డబ్బు పంపిస్తున్నారు కదా, ఎందుకు అస్తమాలు తాగుతూ తిరుగుతూ తింటావు? నీకేంట్రా 5 రూపాయలు కొబ్బరికాయ కొని 10 రూపాయలకి అమ్ముతున్నావు. నీ గురించి పెద్ద డౌట్ నడుతుంది రోయ్. సరే నువ్వు ఉండరా బాబు, అది పక్కన పెట్టి మనడు ఫోన్ కూడా ఎక్కడ ఉన్నాడు. సరేరా. హలో అఖిల్, చెప్పరా చెప్పరా రమేష్. ఎక్కడున్నావురా? నేను లైన్ మీద ఉన్నాను, డబ్బులు కట్ చేసే పనిలో ఉన్నాను. ఎప్పుడు చేసే పనే కదా. వస్తూ మన బత్తిపరుడు జాయ్గాన్ కూడా తీసుకొని మన ప్లేస్కి వచ్చేరా. నాకు షేక్ వచ్చేస్తుందిరా, గుమ్మిని రండి. సరే రమేష్. పొద్దుటే వీడు తగిలాడేంటి? ఏంట్రా అలా తిప్పేసుకుంటున్నావు? నా వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నువ్వు వడ్డీ డబ్బులు అడుగుతావనే మొహం పక్క తిప్పుకుని వెళ్ళిపోతున్నాను. అలా బిగిసిపోయండి, చెప్పు నా వడ్డీ డబ్బులు ఎప్పుడు ఇస్తావు? వారంలాగా ఇచ్చేస్తానులే అన్న. సరే వెళ్ళు. అరే జాయ్, అరే జాయ్. అదే మరి. వస్తున్నాను రాకిల్. అరే రమేష్ గారు ఫోన్ చేశాడు రా, మన ప్లేస్కి రమ్మన్నాడు, పదరా వెళ్దాం. సరేరా నడరా. మన నలుగురం కలిసి చాలా రోజులు అవుతుందిరా. అలా రెండేసేద్దాం పదనరా. ఆగరా రమేష్, ఎప్పుడు తాగటం తప్ప నీ ఆరోగ్యం కోసం పట్టించుకోవారా? తాగి అలా అయిపోయావో చూడు. దేవుని తెలుసుకోరా, నాతో పాటు చర్చికి రారా. మీ ముగ్గురు దేవుని సంధికి వస్తే నాకు చాలా ఆనందం రా. నువ్వు ఉండరా బాబు, ఎప్పుడు చూసినా చర్చి మీటింగ్ అంటావు. నువ్వు పోరా బాబు, మమ్మల్ని అందరికి లాక్కు. మీరు ఉన్నారా బాబు, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా. ఆ పండ్ర బాబు మీ డిస్కషన్స్. కరెక్ట్గా చెప్పారు అఖిలు, నాకు షేక్ వచ్చేస్తుంది పదండి. సరేరా, యూత్ మీటింగ్ టైం అయింది, నేను వెళ్తున్నాను రా. రే ఇప్పుడే కదరా వస్తా, అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు. పోనీ రౌండ్ వదిలేరా, ఫ్రైడ్ రైస్ తినడానికి వెళ్దాం పదనరా. లేదురా, నాకు టైం అయిందిరా, నేను వెళ్తున్నాను రా. వాడు పెద్ద బత్తిపడు రా బాబు, మనతో ఎందుకుంటాడు రా వాడు. అవునరా బాబు, ఆడు అసలు ఎప్పుడు మనకు అర్థం కాడు. అరే ఆడు ఎప్పుడైనా మనతో కలిసాడేంట్రా? మన ముగ్గురు కదా ఎంజాయ్ చేసేది. పదండ్రా ఫ్రైడ్ రైస్ షాప్ వరకు వెళ్దాం. రెండ్రా దమ్ముళ్ళు కూర్చోండి, ఏం చేయమంటారా? బాబాయ్ 3 ఫ్రైడ్ రైస్ కొట్టు బాబాయ్. సరే కూర్చోండి. అన్న కూర్చోండి, అన్న కూర్చోండి అన్న. రే వెళ్ళరారా, అన్న కొంచెం టేస్ట్ చూడరా. అన్న ఉప్పే కదా. ఇప్పుడు చూడే లైట్గా తక్కువైందన్న. లైట్గా నేనా? ఇప్పుడు చూడే సూపర్ అన్న. అదే వడ్డించు. అన్నా సూపర్ అన్న. టేస్ట్ అంటే ఇష్టం నీ దగ్గర. అన్న ఓ ప్లేట్ చికెన్ నూడిల్స్ సెట్ అన్న. సరే తమ్ముడు, నుంచో అక్కడ. సరే అన్న. రే బోయాజు, వీడు ఎక్కడికి వెళ్ళినా నన్ను వదిలిపెట్టేలా లేడు కదా.
వస్తున్నానన్న. ఎరా నా వడ్డీకి డబ్బులు ఇస్తాక డబ్బులు ఉండవు కానీ ఫ్రైడ్ రైస్ ఉండక డబ్బులు వచ్చినాయా? రే నువ్వు ఉండరా బాబు, ఎప్పుడు చూసినా వడ్డీ డబ్బులు అంటావు. రే నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళు. సరే అన్న. తమ్ముడు పార్సిల్ తీసుకో. థ్యాంక్స్ అన్న. ఏంట్రా? రే అదిగోరా ఆ ముక్క తీసుకోరా, ఆ ముక్క తీసుకో. అది కాదు దాని పక్కది. అదే అదే అదే. రే రే నా ప్లేట్లో మొక్కేదిరా. ఏమో రా, నాకు తెలియదు, నేను తీయలేదురా. ఎరా నువ్వే తీసావు కదా. నాకు తెలుసా. ఏంటో తేడాగా ఉందిరా. రేపు పొట్టలో నొప్పి వస్తుందిరా. ఏమైందిరా? రే అఖిల్ పిన్నచ్చని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పట్రా. చెప్పు నీ సమస్య ఏంటి? రాత్రి బిర్యానీ తిన్నాను డాక్టర్ గారు, అరగలేదండి. మీ వయసులో బిర్యానీ కాకపోతే పెరుగన్నం తింటారేంటి? మందులు రాసిస్తానా వాడు. డాక్టర్ గారు చాలా ఎమర్జెన్సీ కేసు వచ్చిందండి. ఏమైంది? మనోడు కొన్నంత పొట్టలో నొప్పి ఉందండి సార్. ఎక్కడైనా? అక్కడ కాదు సార్, ఎక్కడైనా? అక్కడే సార్. మీ వాడికి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా? అంటే డే అండ్ నైట్ తాగుతారు సార్. మీ వాడికి టెస్టులు రాసిస్తాను, చేయించండి. సరే సార్. హలో సుబ్బు, చెప్పు సుబ్బు. రే అది మన రమేష్ గడికి ఒంట్లో బాగోలేదురా, హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. ఆడి పరిస్థితి సీరియస్గా ఉందిరా, తొందరగా రారా. సరేరా, వెంటనే బయలుదేరుతున్నాను రా. సరేరా. ఏమైందిరా? ఏమైందిరా? మీరు రమేష్ వాళ్ళ తాలూకేనా? అవునండి. ఎయిర్పోర్ట్ తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. సరే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను. డాక్టర్ గారి రిపోర్ట్లు అండి. కూర్చో. మీ వాడికి లివర్ 70% డ్యామేజ్ అయింది. అందుకని మా ప్రయత్నం మేము చేస్తాం, మిగిలినంతా దేవుడి దయ. సరే డాక్టర్ గారు, మీ ప్రయత్నం మీరు చేయండి. ఒరే రమేష్, మన చేతుల్లో ఏమీ లేదురా, డాక్టర్ గారి చేతుల్లో కూడా ఏమీ లేదురా. నిన్న ఆ దేవుడే స్వస్థపరచాలరా. నేను నీ కోసం ప్రార్థన చేస్తానురా, నువ్వు కూడా ప్రార్థన చేసుకోరా. ఒకసారి బయటికి రండిరా. ఒరే మన రమేష్ గారికి ఏమైందో చూసారు కదా, మీరు ఎప్పటికైనా దేవుడికి రండిరా. సరేరా, నేను వెళ్తున్నాను రా. వీడేంట్రా బాబు, ఎంత చెప్పుడు దేవుడు దేవుడు అంటాడు, పైగా మన ఇద్దరు కూడా స్పీచ్లు ఇస్తున్నాడు రా వీడు. అవునరా. సరేరా అయితే నాకు లైన్కి టైం అవుతుంది, నువ్వు వాడి దగ్గర ఉండరా, నేను వెళ్తున్నాను. సరేరా.
హలో హలో హలో, నాకు డబ్బులు ఇవ్వాలి కదా, నువ్వు ఎప్పుడు ఇస్తావు? నాకు చాలా అవసరం. అన్న అది ఇస్తానన్నా, రేపులో ఇచ్చేస్తానన్నా. నాకు గమ్ములు డబ్బులు కావాలి. సరే అన్న. అరే ఇప్పుడు ఎలా? ఓ పక్క నుంచేమో నాకు కాయ అమ్మిన వాడు డబ్బులు కావాలని అని అడుగుతున్నాడు, నా దగ్గరేమో డబ్బులు లేవు. ఇప్పుడు ఎలా? అఖిల్ని అడుగుదాం. రే అఖిల్, అఖిల్ చెప్పరా రమేష్? రే అది నాకు నాకు కాయ అమ్మిన వాళ్ళు డబ్బులు సగం రేటు తగ్గిపోయిందిరా. నాకు కాయ అమ్మిన వాళ్ళు డబ్బుల కోసం బలవంతం చేస్తున్నారు. నీ దగ్గర ఏమైనా ఉంటాయి ఇవ్వరా? సారీరా, నా దగ్గర లేవురా, మొన్న హాస్పిటల్లో ఇచ్చేసాను రా. సరేరా. అఖిల్ ఇస్తాడు అనుకున్నా కానీ ఇలా అయిపోతుంది అనుకోలేదు. ఇప్పుడు ఎలా? జాయిన్ అడిగిద్దామన్నా వాడి పరిస్థితి అంతంత మాత్రమే. అయినా ఫోన్ చేసి చూద్దాం. ట్ర్ 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 ట్ర్. హలో సుబ్బు. అరే జాయ్, అది నా బిజినెస్లో లాస్ వచ్చిందిరా, కొంచెం డబ్బులు ఉంటే ఇవ్వరా? నా గురించి తెలిసిందే కదరా, లేవురా. సరేరా. సరే, బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చెడుతనము విడిచినవాడు నడుచుటయే వ్యర్థము, వంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనెను. దేవుడేంటి నాతో ఇలా మాట్లాడుతున్నాడు? సరే, ప్రార్థన చేసుకుందాం. హలో అన్నా, అది కొంచెం డబ్బులు కావాలన్నా, బిజినెస్లో లాస్ వచ్చింది అన్న. మీరు కూడా అలా అంటే ఎలా అన్న? కొంచెం మనీ చూడండి అన్న. సరే అన్న. పర్లోక తండ్రి, నీకే లేఖనాన్ని వందనాలు స్తోత్రాలు ప్రభా. సుబ్బుగాడికి లాస్ వచ్చింది ప్రభా, మరి మీరే ఆ డబ్బులు మళ్ళీ అలా కాయలు అమ్మే వాళ్ళకి మళ్ళీ మీరే దయచేసి మీరే దీవించండి ప్రభా. ఇచ్చిన ప్రార్థన మీ పాదాలు చెంది తెచ్చుకుని వేసినామన్నాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమె. కుమారుడా, దేని గురించి చింత? నీ సహోదరుడు ఆపదలో ఉన్నాడని నీకు తెలుసు కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట కూడా నీకు తెలుసు. వెళ్ళి నీ సహోదరుడికి ఆపదలో ఉన్నాడు ఆదుకో, చేయగలిగిన సహాయము చేయము. దేవుడు నిన్ను దీవించిన కనుక. సరే ప్రభువా. రే జాయ్, ఇలా వచ్చావేంట్రా? రాత్రినే ప్రార్థన చేసుకుంటే దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడురా. వాకింగ్ ద్వారా దేవుడు మాట్లాడడమా? అసలు జాయ్ ఏమంటున్నాడో నాకు అర్థం కావడలేదు. రే సుబ్బు, అలా ఉండిపోయావేంట్రా? ఇదిగో ఈ బైబిల్ తీసుకో, నువ్వు కూడా చదువు. దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. దేవుడే నీకు సహాయం చేస్తాడు. సరేరా. మొక్కలు వేసుకుందాం రా. బైబిల్ చదవరా. రే జాయ్, ఇందులో ఇన్ని డబ్బులు ఉన్నాయేంట్రా? చెప్పాను కదరా, ఎదుట వారికి సహాయం చేయమని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోమని దేవుడు వాక్యం చెబుతుందిరా. నీకు ఇన్ని డబ్బులు ఎక్కడివిరా? నేను ఎప్పటి నుండో ఇల్లు కట్టుకోవాలనుకున్నాను కదరా, దానికోసం దాచుకున్న డబ్బులు ఇవేరా. నీకు ఈ రకంగా సహాయపడతాయంటే దీనికన్నా ఏం కావాలరా? చాలా థ్యాంక్స్ రా జాయ్. అరే సుబ్బు,
ఏంట్రా అఖిల్ ఇలా వచ్చావు? అరే డబ్బులు అడిగావు కదరా, నీకు ఇస్తే వడ్డీకి రావని నా దగ్గర ఉన్న నీకు ఇవ్వకుండా వేరే ఒకరికి ఇచ్చానురా. వాడు నన్ను మోసం చేశాడు సుబ్బు. ఒరే అఖిల్, నీకు ఒకటి చెప్తాను, ఏమనుకోకరా. మనం ఈ లోకంలో ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ ఆ దేవాది దేవుడు మన చెయ్య విడవడరా. అవునరా అఖిల్, జాయ్ చెప్పింది కూడా నిజమే. ఇప్పటి వరకు మనం మన ఇష్టాసారంగా నడుచుకున్నాం. ఇప్పటి నుంచైనా జాయ్ చెప్పినట్టు నడుచుకుందాం రా. అరే రమేష్, అరే నీకు ఎలాగుందిరా ఇప్పుడు? మా టెన్షన్లో పడి నిన్ను మర్చిపోయాంరా. నీకు ఎలాగుందిరా ఇప్పుడు? నాకు బాగానే ఉందిరా. జాయ్ గారు నన్ను దగ్గర ఉండి చూసుకున్నాడు రా. దేవుడి గురించి అనేక విషయాలు చెప్పాడు రా. దేవుడు నన్ను స్వస్థపరిచాడు రా. మీరు కూడా దేవుడిని నమ్ముకోండి రా. ఒరే మీ అందరి నుంచి సుబ్బుగాడి గురించి అఖిల్ గాడి గురించి ప్రార్థన చేసుకుందాం రా. మోకాలు వేసుకుందాం రా. పరలోక తండ్రి, నీకే లేక నేను వందనాలు స్తోత్రాలు ప్రభా. సుబ్బుగాడి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సుబ్బుగాడికి మరి ఇంకా లాభం వచ్చేలా మీరే దీవించండి ప్రభా. అఖిల్ గాడికి ఇంకా మళ్ళీ డబ్బులు వచ్చేలా మీరే చూడండి ప్రభా. ఇచ్చిన ప్రార్థన మీ పాదాలు చెంద చేర్చుకుని వేసినామని వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అరే నిన్న జాయ్ చర్చికి రమ్మన్నాడని వెళ్ళాను. ఫోన్ సైలెంట్లో పెట్టడం వల్ల కొబ్బరికాయలు కూడా మిస్ అయింది. ఇప్పుడు ఎలా? హలో హలో, ఎవరండి? మేము సుబ్బుగారేనండి మాట్లాడేది. అవునండి. కాయ రేటు పెరిగిందండి. మీ దగ్గర కాయలు ఉన్నాయా? ఉన్నాయండి. మీకు కాయ రేటు పెరిగిందా? ఉన్నాయండి. మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. సరేనండి, వెంటనే పంపించండి. సరే, అడ్వాన్స్ ఫోన్పేలో చేస్తున్నానండి. సరేనండి. ఈ విషయం అందరికీ, మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి. హలో చెప్పు. రే జాయ్, మన రమేష్ గారిని అఖిల్ గారిని తీసుకుని తొందరగా మా ఇంటికి వచ్చేయరా. ఎందుకురా? ఒరే నేను చెప్తాను, నువ్వు త్వరగా వచ్చేయరా. సరేరా. హలో అఖిల్, చెప్పరా జాయ్. సుబ్బుగాడు ఇంటికి వెంటనే వచ్చేరా. సరేరా. అన్న సారీ అన్న. ఏమైందిరా? ఎందుకురా? ఈ డబ్బులు తీసుకుని పారిపోయాను కదా అన్న, క్షమించండి అన్న. ఎందుకు తీసుకువెళ్ళిపోయి ఎందుకు వచ్చావు? అన్న అదంతా వేరే విషయం అన్న. ఇంకో అన్న, మీ డబ్బులు రెట్టింపు చేసేస్తున్నానన్న. ఇంకో నాకు క్షమించండి అన్న. సరేరా తమ్ముడు, నీకు ఏదో అవసరం ఉందో తీసుకుని ఉంటావు కదా. సరే వెళ్ళు. థ్యాంక్స్ అన్న. రే అందరు వచ్చేసినట్టేనా? అఖిల్ గారు ఒకలే రావాలరా. కాసేపు ఆగుదాం లేరా. ఎరా అందరూ వచ్చేసినట్టేనా? వచ్చేసారా? నువ్వు అక్కడవే లేట్రా. అరే నేను కూడా మీకు ఓ విషయం చెప్పాలరా. రే నేను కూడా చెప్పాలరా. అరే నేనే ముందు చెప్తానురా. లేదురా, నేనే చెప్తానురా. ఓసారి ఆగనరా. సుబ్బుగాడి ఇంటికి పిలిచాడు కాబట్టి సుబ్బుగాడిని చెప్పినవరా. సుబ్బు నువ్వు చెప్పరా. రే అది మీ అందరికీ తెలిసిందే కదరా, నాకు లాస్ వచ్చిందని. పొద్దున్న ఫోన్ వచ్చి కాయ రేటు పెరిగింది, మీ దగ్గర ఉన్న కాయ అంతా కొని ఫోన్పే చేస్తానన్నారా అడ్వాన్స్. అందుకే మీ అందరికీ చెప్దామని పిలిచాను రా. అరే నాకు కూడా ఇలా జరిగిందా? నేను నువ్వు పిలిచామని వస్తుంటే వచ్చేదారిలో నన్ను అప్పించిన వాడు వచ్చి కలిసి ఇంకా అన్న నీ డబ్బులు రెండింతలు ఎక్కిస్తున్నానని చెప్పి ఇచ్చాడు రా. ఇదంతా దేవుడి కార్యం రా. మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఒరే నేను నీకు సుబ్బు నీకు డబ్బులు ఇవ్వలేదు కదరా. నీకు జాయ్ గడే డబ్బులు ఇచ్చాడు కదరా. అడే వాడు ఇల్లు కట్టుకోకుండా నీకు డబ్బులు ఇచ్చేసాడు కదరా. నాకు వచ్చిన రెండింతల డబ్బులు కూడా జాయ్ గడి ఇల్లుకే ఇచ్చేస్తాను రా. రే నువ్వేనరా, నేను కూడా సహాయం చేస్తాను రా వీడికి. సరేరా, మనందరి జీవితాల్లో దేవుడు పెద్ద గొప్ప కార్యం చేశాడురా. మనం ఇంకా దేవుడిలో ఇంకా ఎదుగుదాంరా.
చప్పట్లు కొట్టినందరూ కూడా తక్కువ సమయంలోనే ఇటు యూత్ వారికి అటు సంగమునకు చక్కటి వర్తమానాన్ని లేదంటే చక్కటి మెసేజ్ వారు ఇచ్చారు. చాలా తక్కువ టైంలో వారు నేర్చుకున్నారు. మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ మొత్తం మీద ఏదో అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందండి? ఓకే. ఇక్కడ ఏంటంటే ఒక యవనస్తుడు దేవుళ్ళు నడుచుకుంటున్నాడు. 3 వ్యక్తులు లౌకిక సంబంధమైనటువంటి అలవాట్లు పాపములు మునిగిపోయారు. మీరు గమనించారో లేదో, ఆ నీతిమంతుడు అలాగే నిలబడ్డాడు. చుట్టూ పాపం చేసేవారున్న వారితో కలిసిపోకుండా నిలబడ్డాడు. కానీ కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఏంటంటే దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనస్కులై ఉండండి. నిజంగా దేవుడు తన బిజినెస్ని దీవించాడు, ఆశీర్వదించాడు, గొప్ప స్థానంలో ఉంచాడు. అదే నీతిమంతుల వల్ల పక్కన ఉన్నవారు కూడా ఏమైపోయారు? మారిపోయారు. యవనస్తులైన సహోదరుడా, మనందరం గమనించాలి. మన చుట్టూ ఉన్నవారి పరిస్థితి బాగోకపోయినా మన యొక్క ప్రవక్తను బట్టి ఏం చేయాలమ్మా? మార్చాలి. ఎదుటివాడు మనల్ని చూసినప్పుడు నేరుగా తండ్రి అయిన దేవుణ్ణే మహిమపరచాలని మత్తయి సువార్తలో ఉంది. అదేవిధంగా విశ్వాసులమైన మనందరం కూడా మన జీవితంలో ఆపదలు, కష్టాలు ఇవన్నీ వస్తాయి. కానీ వెయిట్ చేయండి, తగిన సమయం ముందు దేవుడు మనలను హెచ్చిస్తాడు. దేవుడు ఈ కష్టపడిన ప్రతి బిడ్డని దీవించునుగాక. ఆమేన్. ఈ స్కిట్ కోసం వాస్తవానికి చాలా తక్కువ టైంలోనే ఏసన్న, జోషి, అలాగే దొరవర్మ, నెక్స్ట్ మదన్ తమ్ముడిలందరూ కూడా కష్టపడి డైలీ వారు నేర్చుకున్నారు. వాస్తవానికి నేను ఇక్కడ లేను, హైదరాబాద్లో ఉన్నాను. అప్పటికి తమ్ముడందరూ నైట్ డైలీ వచ్చేవారు, కష్టపడేవారు. సాంగ్ విషయంలో అయితే హర్షిక, సియోన్ వీళ్ళిద్దరూ కూడా బిడ్డలకి నేర్పించారు. వీళ్ళందరి కష్టం మనకు ఒక చిన్న మెసేజ్. అదేదో సరదాగా కాదు కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి చిన్న సారాన్ని మనకి నవ్వుతూ వారు చెప్పారు కనుక నేను గ్రహిందాం. దేవుడు మన జీవితంలో కూడా కార్యము చేయనుగాక. ఆమేన్. లాస్ట్ ఎండింగ్ ప్రేయర్. దానికన్నా ముందు సేవకులు కూర్చున్నట్లయితే సన్మానం చేసి ఎండింగ్ ప్రేయర్ చేసి సెలవు ఇస్తా. పెద్ద ఆయన కూర్చోవాలి. పిల్లలందరూ కూడా, చిన్న బిడ్డలందరూ కూడా ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ యొక్క ఆశను మీరు తీర్చాలని. పాస్టర్ అమ్మ గారు కూడా ఎక్కడున్నా, నాయనమ్మ గారు రావాలి. వచ్చినట్లయితే సన్మానం చేసిన తర్వాత